పుట్టినరోజు చేస్తారా? యవ్వన ప్రాయం వాళ్ళు చనిపోయినప్పుడు ఎలా ఉంటుందండి? 20 సంవత్సరాలకి రాలిపోతున్నారే బిడ్డలు. పుట్టినరోజు చేసినప్పుడు ఫస్ట్ పుట్టినరోజు చేసినప్పుడు 20 సంవత్సరాలకి ఏం చేయాల్సి వస్తుంది? దినాలు చేయాల్సి వస్తుంది. ఎందుకు? దేవునికి లోబడక ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ఆశపడి తిరుగుతున్నప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. మన చుట్టూ ఏం జరుగుతుందో ప్రతి దాని కొరకు మనము విజ్ఞాపన చేయాలి. ఇది ఎందుకు చేయాలంటే యేసయ్య భూమి మీదకి వచ్చి మన కొరకు విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు. చేసి ఆయన ఆరోహణమయ్యి మన కొరకు కలవసిల్లో ప్రాణం పెట్టి తిరిగి మళ్ళా మృతి చెంది లేచి ఆరోహణమై వెళ్ళి కూడా తండ్రి కుడిపార్శ్వం దగ్గర పరలోకములో విజ్ఞాపన చేస్తున్నాడు ప్రభు. బిడ్డలారా, ఇది గుర్తించండి, ఈ మర్మాన్ని గుర్తించండి. మన కొరకు ప్రాణం పెట్టిన దేవాది దేవుడు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వం దగ్గర కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, నా బిడ్డలు భూమి మీద ఉన్నారు, వారి క్షేమంగా నా సన్నిధికి రావాలని యేసయ్య మొరపెడుతున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు. అక్కడ ప్రభువు చేస్తున్నాడు ప్రార్థన. ఈ భూలోకంలో ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రపంచం మొత్తం ఇద్దరు ప్రార్థన చేస్తున్నారండి. వారెవరో మీరు చెప్పగలరా? ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు ప్రపంచం మొత్తంలో. ఇద్దరు వ్యక్తులు, ఒకటి క్రైస్తవ సంఘము, రెండు పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవ సంఘము ప్రార్థిస్తుంది. విజ్ఞాపన చేయాలి మనం. ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరి కొరకు, రోగుల కొరకు, దెయ్యాలు పట్టిన వాళ్ళ కొరకు, రక్షణలకు రాని వారి కొరకు, యవ్వనస్తుల కొరకు, వృద్ధుల కొరకు, పిల్లల కొరకు, ప్రసవ వేదన పడుతున్న ఆ బిడ్డ 9 మాసాలు మోసి తల్లి కనేటప్పుడు బిడ్డ బయటికి క్షేమంగా వస్తుందో, గర్భంలో చనిపోతుందో అనే భయం అయితే తల్లికి. బిడ్డ క్షేమంగా తల్లి ఆ బిడ్డ అనేది ఆ యొక్క కొట్టుమిట్టాడుతున్న సమయం వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన ఇంటి వారి కొరకే ప్రార్థన చేస్తే అట. నోవాహు ఇంటి వారి కొరకేనా రక్షణ ఓడగట్టుకుంది. యాక్చువల్గా ఆయన ఇంటి వారి కొరకే ఓడగట్టుకున్నాడు. కానీ నోవాహు ఆలోచన అది కాదు. రక్షణ ఓడైతే కట్టాడు, ఇంటి బిడ్డలు లోబడ్డారు, సొంత గొర్రెలు లోబడ్డారు. బయట ఉన్న ప్రజలు లోబడ్డారా? లోబడలేదు. కానీ పక్షులు వచ్చాయి, జంతువులు వచ్చాయి. నా పట్టణ ప్రజలు రాలేదని నోవాహు ఏం విడిచాడమ్మా? కన్నీరు విడిచాడండి. దైవజనుడు సంతోషంతో ఓడ ఎక్కలేదండి. పిల్లరా, ఆలోచించే రుజువు నా వైపు చూడండి. నోవాహు సంతోషంతో ఓడ ఎక్కలేదు. పట్టణమే నాశనం అయిపోతుంది. ఇది చూడటానికా? ఇది చూడకూడదని లోపలికి పంపిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు వీళ్ళకి సువార్త చెప్పాను, వీళ్ళు వినలేదు. ఒక్క కుటుంబం అయినా ఓడలోకి వస్తుందని ఆశగా చివరి గడియ వరకు ఎదురు చూశాడండి. ఆ తలుపు దగ్గర నిలబడినప్పుడు కొంత సమయం దేవుడు ఇచ్చాడు నోవాహుకి. కుటుంబం వాడితో అందరూ వచ్చారు కదా నాయన రా అన్నప్పుడు ఇంక ఊర్లో ప్రజలు పరిగెత్తుకుంటూ ఒక్కడైనా వస్తుందేమో, ఒక తల్లి అయినా వస్తుందేమో, ఒక కుమారుడైనా వస్తాడేమో ఆశగా కన్నీరు కారుస్తూ దుఃఖిస్తూ కన్నీటిలో ఎదురు చూస్తున్నాడండి. ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? నోవాహు, చాలయ్యా, వెళ్ళు, లోపలికి వెళ్ళు, బాధపడవాకు. నీ సంతానంలో నుంచి నేను జనాన్ని వృద్ధి చేస్తాను. అక్కడ ఏం పొందుకున్నాడండి నోవాహు? ఆశీర్వాదం, వాగ్దానము. నీ కుటుంబంలో నుంచి ఏలికలు బయటకు వస్తాయి, భయపడవాకు, పో లోపలికి. ఈ యొక్క సంతానం అంతా నాశనం అయిపోద్ది, నీ కుటుంబంలోంచి సంతతి నేను బయటికి తీస్తానయ్యా, బాధపడవాకు, పో లోపలికి
అని దేవుడే తలుపేసేసాడు. చూడండి, ఆడేం పొందుకున్నాడు నోవాహు? ఆశీర్వాదం, సంతానం పొందుకున్నాడండి. సంతానం, ఆశీర్వాదం. ప్రసవ వేదన పడ్డాడు. ఏం కన్నాడు? నెక్స్ట్ జనరేషన్ని, ఆ చెడు తరము గతించిపోయింది, ఆ తరం గతించిపోయింది. కొత్త జనరేషన్ని